ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురువు గారు, ఫిబ్రవరి నెల మొదలు కాబోతుంది. ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటారు? తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వాళ్ళకి సహజంగా ఫిబ్రవరి మాసంలో కొన్ని గ్రహగమన గతులనేవి మారుతున్నాయి. గ్రహ సంచార విషయంలో మారటంలో ముందు ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నవమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అలానే ఇక్కడ కుజుడు శుక్రుడు యొక్క కలయిక కూడా మనకి మకర రాశిలోను, శుక్రుడు అలానే ధనస్సు రాశిలోను కొన్ని రోజుల పాటు ఉండటం, అలానే ఫిబ్రవరి మాసంలో కుజ శుక్రుడు కూడా మకర రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కూడా మకరం నుంచి ఏదైతే మనకి కుంభరాశిలోకి సంచారం, అంటే కుంభరాశిలో కూడా రవి యొక్క సంచారం జరుగుతుంది. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా జన్మలగ్నంలో జన్మరాశిలో గురువు ఉండటం, అలానే కేతువు షష్టమంలో ఉండటం, ఏకాదశ స్థానంలో శని ఉండటం, వ్యయ స్థానంలో రాహు యొక్క ఫలితాన్ని మనం చూస్తే ముందు ముఖ్యంగా జన్మంలో గురువు యొక్క సంచారం ద్వారా మన ఫలితాలు తెలుసుకోవచ్చు. జన్మంలో గురువు ఉంటే ఏంటంటే అనుకున్న పనులన్నీ కూడా కొంత నెరవేరటం, కొంత ఆలస్యం కాయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పని జరుగుతుంది కానీ ఆలస్యం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఏకాదశ స్థానంలో శని యొక్క ఫలితం వల్ల ఆర్థిక సంబంధాలు మెరుగుపడే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అది వరకటి కంటే కూడా మంచి గ్రోత్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రతి విషయంలో కూడా కొంచెం ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. అంటే డబ్బు పరంగా సహజంగా ఏంటంటే జన్మంలో గురువు మధ్య రకమైన ఫలితాన్నే ఇస్తాడు. కాబట్టి 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు ఉంటే మంచివాడని శాస్త్రం చెప్తుంది. అందులో జన్మంలో గురువు ఉంటే ఏంటంటే డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. అంటే ఎంత పొదుపు పాటించాలో అంత పొదుపు పాటించి ముందుకెళ్ళటం చాలా మంచిది. వచ్చినాయి కదా అని ఖర్చు పెడితే రేపటి రోజుల్లో ఉండే అవకాశం అనేది, భవిష్యత్తు అనేది ఉండే అవకాశం లేదు. కాబట్టి ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ విషయంలో ఆలోచన చేయాలి. కానీ ప్రధానంగా ఆర్థిక స్థితిగతుల విషయంలో కొద్దిగా డబ్బును జారవిడ్చుకోవటం అనేది మంచిది కాదు. అలానే ఏకాదశ స్థానంలో శని ఉండటం వల్ల డబ్బులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలానే పనులలో కొంత ఆలస్యమైనా కూడా ముందుకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా సమవుజ్యులతోటి పోటీ ఉండటం ఒకటి, అలానే ఆర్థిక లావాదేవీల విషయం, వ్యాపార భాగస్వామ్య విషయంలో కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యమే కాకుండా ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో వృత్తిరీత్యా ఉద్యోగపరంగా కూడా కొంత అనుకూలమైన స్థితిగతులు, కొంత గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్థిక సంబంధాలు బాగుంటాయి కానీ డబ్బులు రావటం బాగుంటుంది, ధనం కలిసి రావటం అనేది బాగుంటుంది. కానీ దాన్ని డబ్బును సద్వినియోగం చేసుకోవటంలోనే వీళ్ళు సిద్ధహస్తులై ఉండాలి. అంటే అనవసరమైన మాటలకి, అనవసరమైన గొడవలకి, అనవసరమైన తగాదలకి వెళ్లకుండా ఎంతవరకు మితంగా ఆలోచన చేయాలో, అంటే మితభాషి అంటారు. అంటే మితభాష అంటే ఏంటంటే తక్కువగా మాట్లాడాలి. కాలం కలిసి రాలేదనుకోండి మనం మాట్లాడటం తగ్గించుకోవాలి. అదే దానికి రెమెడీ, అది మెయిన్ ఇంపార్టెంట్. దానితో పాటు ఇక మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూస్తే భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం అంటే ధనుసు రాశిలో, అంటే ఫిబ్రవరి మాసంలో కొంతవరకు ఉంటుంది, కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఎప్పుడైతే మనకి 10వ తారీఖు 9వ తారీఖు వరకు ఉంటుందో అప్పటి వరకు కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల శుక్రగ్రహం వల్ల కూడా వివాహాలు కాని స్త్రీ పురుషులకు తప్పకుండా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మనం ప్రయత్నం చేయాలి. శుక్రగ్రహం అంటే కళత్రకారకుడు శుక్రుడే కాబట్టి శుక్రుడు బాగున్నాడు మేషరాశి వాళ్ళ గోచారీత్యా. అంటే 9, 10 స్థానాల్లో శుక్రుడు ఉంటే ఏంటంటే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు కొనసాగించే అవకాశం ఉండాలి. అలానే ప్రేమించుకున్న యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే కుజుడు వచ్చేటప్పటికల్లా శుక్రకుజుల యొక్క కలయిక దశమ స్థానంలో ఏర్పడుతుంది. దశమ స్థానంలో ఏర్పడటం వల్ల కూడా రియల్ ఎస్టేట్ రంగంలో, అంటే వృత్తిరీత్యా దశమంలో ఏదైతే వృత్తిపరంగా ఉండే గ్రహము, అలానే రాస్యాధిపతి కూడా కుజుడు దశమంలో ఉండటం వల్ల వాళ్ళకు అనుకున్న పనులు జరుగుతాయి. అంటే కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, ప్రధానంగా ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, అలానే
ఏదైతే రియల్ ఎస్టేట్తో పాటు వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని వ్యాపారాలు చేసుకున్నారో ఇళ్ళు సంబంధించిన నిర్మాణం కానీ వ్యవసాయ భూములు కానీ రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఏదైతే కుజుడు వల్ల అనుకూలమైన ఫలితాలతో పాటు ఏదైతే ఒక ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్లో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే డాక్టర్స్ కానీ, అలానే కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, అలానే టీచర్స్ కానీ, అలానే ఉపాధ్యాయులు అనుకోండి, అలానే లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ కూడా మంచి సానుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే దశమంలో కుజుడు మంచి చేస్తాడు కొంతవరకు. అలానే ఇక్కడ శుక్రగ్రహం కూడా అనుకూలమైన ఫలితాలు అనేది ఇస్తుంది. దానితో పాటు శని యొక్క అనుకూలత ఉండటం వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది. అంటే కొంత లౌకిక జ్ఞానాన్ని ఉపయోగించి అనవసరంగా ఆందోళన చెందకుండా, మానసికంగా ఆందోళన స్ట్రగులు చెందకుండా ఉంటే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. దానితో పాటు 6వ స్థానంలో, 6వ స్థానంలో కేతు యొక్క సంచారం ఆధ్యాత్మికత, అలానే శత్రువులకు దూరంగా ఉండటం, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, ఆరోగ్యపరంగా కూడా గతం కంటే కూడా ఇప్పుడు మెరుగయ్యే ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మరి ఆరోగ్యపరంగా మెరుగయ్యే ఫలితాలు అనేవి మనకు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అనుకూలమైన, అంటే ఆరోగ్యం బాగుంటే, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు, ఆరోగ్యం బాగుంటే మనం ధనం సంపాదించగలుగుతాం. ధనం సంపాదించే అలానే మనకి భవిష్యత్తు అనేది వృద్ధి చెందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే వ్యయంలో రాహు యొక్క ఫలితం, వ్యయంలో రాహు యొక్క ఫలితం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటిది, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండటం ఒకటి, విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో మంచి సీటు రావటం విద్యార్థులకు అనుకూలమైన కాలంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులు వేరే విషయాలు అన్నింటినీ కూడా చూసుకోకుండా చాలా జాగ్రత్తగా చదువు మీద ఒక ఇంట్రెస్ట్ తోటి ఆ చదువు నేను చదువుకోవాలి అనే ప్రయత్నం అనేది చాలా చేయాలి. ఆ ప్రయత్నం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు వచ్చేటప్పటికల్లా వాళ్ళు అనుకున్న సంబంధాలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఆర్థిక స్థితిగతులు తక్కువగా ఉన్న స్త్రీలకి వివాహ ప్రయత్నాలు, మనసులో ఉండే కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే శుక్రగ్రహం కోరికను ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కామ్యము అంటారు కోరికని. ఆ కోరికలు ఏదైతే ఉంటాయో, గతంలో ఏదైతే ఆమె ఒక కారు కొనుక్కోవాలనుకోవచ్చు, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోవచ్చు స్త్రీలు, తర్వాత భర్తతో బాగుండాలి, మంచి సంబంధం రావాలని, లేదా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని, కొంత చదువుకోవాలని, కొన్ని కోరికలనే మానవుడికి సహజంగా ఉంటాయి. కాబట్టి ఆ కోరికలన్నీ కూడా శుక్రగ్రహం యొక్క నవమస్థానం, భాగ్యస్థానం, దశమస్థానంలో శుక్రగ్రహం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు, చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్థిక రంగానికి సంబంధించిన ఆదాయము బాగుంటుంది. ఆదాయానికి తగ్గట్టు కూడా ఖర్చును పొదుపు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు వస్తుంది. ప్రతి ఆర్థికంగా కొంత నిలబెట్టుకునే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు అన్నీ కూడా మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా వాళ్ళు రెమెడీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు? తప్పకుండా ఫిబ్రవరి మాసంలో వీళ్ళు చేయాల్సిన ఫలితాలు ఏంటంటే, రాహు యొక్క ఆరాధన, అంటే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం ఒకటి. దానితో పాటు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు, అంటే రాహుకాలంలో దీపం పెట్టడం కానీ, అలానే అమ్మవారి యొక్క అష్టోత్తరం పూజ చేయటం, అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి. గకార అష్టోత్తరంతో గణపతి యొక్క ఆరాధన చేస్తే ఏదైతే పనులు ఆలస్యంగా ఉండకుండా, డబ్బు అనేది చేజార్చకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా లావాదేవీలు పెంపొందించాలంటే గణపతి యొక్క ఆరాధన చేయాలి. గరికతోటి గకార అష్టోత్తరంతో చేయాలి. అలానే గురువు యొక్క ఆరాధన, అంటే ఇంటి దగ్గర చక్కగా గురువారం రోజున ఉదయం ప్రాతకాలంలో దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణ, స్వామి యొక్క కవచాన్ని చదవటం వల్ల గురువు యొక్క అనుకూలతని సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు చక్కగా ఒక మంచి మంత్రాన్ని చెప్తాను, అది చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫిబ్రవరిలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో చాలా చక్కగా వివరించారు గురువుగారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. చూశారు కదా, ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో గురువుగారు మాటల్లో విన్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.